హలో గైస్, నేను మీ కుమార్ తెలుగు సోలో ట్రావెలర్ని. ఈ వీడియో ఏంటంటే కనుక ఎన్టీబీసీ బీచ్ అనమాట. మీకు మొత్తం వీడియో మొత్తం చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఇది మొత్తం వ్యూ అనమాట. మనకి తిక్కవనపాలెం బీచ్ అనమాట ఇదంతా. మన విశాఖపట్నం నుండి అయితే మనకి 45 కిలోమీటర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది, మద్దిలపాలెం నుండి. మనకి ఇది వే ఎక్కడి నుండి అంటే మనకి స్టీల్ ప్లాంట్ లోపల నుండి వెళ్తే కనుక మీకు వే అనేది వస్తుంది అనమాట. మీకు ఎన్టీబీసీ అంటే పవర్ ప్లాంట్ ఎన్టీబీసీ ఉంది కదా, అక్కడ నుండి మీకు లోపలికి వెళ్తే ఇదంతా మీకు లొకేషన్ కూడా మీకు తిక్కవనపాలెం బీచ్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు లొకేషన్ కూడా వస్తుంది. బీచ్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఒకసారి ఈ వే అంతా కూడా ఎలాగున్నది, గ్రీనరీ. ఫైనల్లీ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. కొంచెం లొకేషన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం లాంగ్ అనమాట. సమ్మర్ సీజన్ కంటే వింటర్ సీజన్ కొంచెం వెళ్తే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఎన్టీబీసీ బీచ్కి అయితే రావడం జరిగింది. అంటే ఎన్టీబీసీ బీచ్ అంటారు, ప్లస్ తిక్కవనపాలెం బీచ్ కూడా అని అంటారు అనమాట. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా అంటే చాలా బాగుంది అనమాట. నేనైతే సమ్మర్లో వెళ్ళడం మూలంగా ఏంటంటే చాలా వరకు కూల్గా ఉంది అనమాట. చాలా కూల్గా ఉంది. బయట ఎండలు అయితే మరీ గట్టిగా ఉన్నాయి అనమాట. బీచ్కి వెళ్ళంగానే కొంచెం చాలా అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ బీచ్ వీడియో ఎలాగున్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది, అది కూడా కొంచెం ఫాలో అవ్వండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బీచ్ సిరీస్ అన్ని చాలా వరకు నేను అప్లోడ్ చేశాను. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, ప్లస్ యారాడు బీచ్, ఇవన్నీ వీడియోస్ అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. అవి కూడా ఎలా ఉన్నది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి అనమాట. నేను ఆ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లస్ ట్రై చేయడం అంటే చేస్తాను కంపల్సరీగానే. ఇంకొకటి ఏంటంటే హెడెన్ వ్యూస్ కూడా మీకు చాలా ఎక్స్పోర్ట్ చేశాను. బావికొండ, లింగాలకొండ, ఉజ్జానకొండ, కొన్ని ప్లేసెస్ అయితే మీకు రివీల్ చేశాను. అవి కూడా వీడియోస్ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కనుక కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి బీచ్లోకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. చాలా బాగుందన్నమాట. అది తీయడానికి మాత్రం చాలా మంది అంటే అప్పుడు ఏదో అయ్యే పని కాదు కదా. ఇంచుమించు ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ వరకు అది బోట్ని అయితే లోపలికి తీసుకెళ్ళారు. ఫిషింగ్ బోట్స్ అనమాట ఇవన్నీ. లోపలికైతే వెళ్ళిపోయారు, మొత్తానికైతే సాధించారు అనమాట లోపలికి. నేనైతే లోపలికి వెళ్ళి సాహసం అయితే చేయలేదు, ఎందుకంటే నేను వెళ్ళలేదన్నమాట. ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పి నేను వెళ్ళలేదు లోపలికి. చాలా మంది అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇదంతా ఫిషింగ్ బోట్ ఇలా ఉంటుంది అనమాట. సేమ్ ఇలాంటి బోట్ మీద వాళ్ళు కూడా వెళ్ళారు. మీకు ఒకసారి తెలియాలని చెప్పి నేను అయితే ఇది పెట్టడం అయితే జరిగింది. నాకైతే బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా కనిపించిందో మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకొక
తికోనపల్లి బీచ్కి వెళ్తే మాత్రం ఈ బ్రిడ్జ్ దగ్గర మాత్రం వెళ్ళడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సేమ్ ఇలాంటి దివేష్ బీచ్ కూడా ఉంటుంది అనమాట. ఆ వీడియో నేను తీయలేదు, మీకు తీసి అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ పెట్టినట్టున్నాను, ఇంకేస్ ఐడియా లేదు. ఒకవేళ తీయకపోతే కనుక నేను కంపల్సరీగా ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చూడని కొన్ని ప్లేసెస్ కూడా నేను చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.